ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎన్నో పురిటి నొప్పులను ఓర్చుకోవాల్సిందే. అలా 24 క్రాఫ్ట్‌లను ఏకం చేసి ఈ మూవీని వెండితెరపైకి తీసుకురావడం చిత్ర నిర్మాతలకు కత్తి మీద సాము వంటిది. దీనికోసం ఆర్థిక కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే, ఆ సినిమా విజయం సాధిస్తే తాము పడిన కష్టాన్నంతా మర్చిపోయి సంతోషంగా ఫీలవుతారు మేకర్స్. ఇదే క్రమంలో మూవీ ఫ్లాప్ అయితే యూనిట్ బాధ గురించి చెప్పడం కూడా కష్టమే అనుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆగస్టు 15 కానుకగా థియేటర్‌లోకి వచ్చింది 'రామ్ పూరి జగన్నాథ్‌ల' సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ టాక్ వచ్చింది. కానీ రామ్ యాక్టింగ్‌కు మాత్రం నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో గానీ ఆయనకు మొత్తం ఫ్లాప్‌లే వస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా వెలిగారు ఈ పూరి జగన్నాథ్. మాస్, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌గా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. హీరోను ఎలివేట్ చేసే ఆయన విధానానికి యావత్ తెలుగు ఇండస్ట్రీ ఫిదా అయ్యింది. హీరోయిజంతో పాటు కథానాయకుడిలో కొద్దిపాటి నెగెటివ్ షేడ్స్ చూపించి సరికొత్త పంథాకు పురుడు పోశాడు ఈ డైరెక్టర్. ఇక ఆయన రాసే డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గన్ నుంచి వచ్చే బుల్లెట్లలా ఉంటాయి ఈయన మాటలు. అయితే గత కొద్ది కాలంగా వరుసగా ఆయన సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో పూరి అభిమానులు డల్ అవుతున్నారు. రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా నిరాశపరిచిందట. రామ్ పోతినేని యాక్టింగ్ కు మార్కులు పడ్డ సినిమా మాత్రం నార్మల్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక పూరి జగన్నాథ్ పని అయిపోయినట్టే అంటున్నారు కొందరు. ఎందుకంటే ఈయన రీసెంట్ సినిమాలు అన్ని ఇలాంటి టాక్ నే సొంతం చేసుకుంటున్నాయి. లైగర్, దేవుడికి చేసిన మనుషులు, నేను నా రాక్షసి, బంపర్ ఆఫర్, నేనింతే, ఏక్ నిరంజన్ వంటి సినిమాలు అన్ని కూడా యావరేజ్ టాక్ ను ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన లైగర్ కూడా సేమ్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ఆగస్టు 15న వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా కూడా మిశ్రమ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక పూరి జగన్నాథ్ పని అయిపోయిందనే సమాచారం. మరి చూడాలి ముందు ముందు ఎలాంటి సినిమాలతో వస్తారో, అవి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో. ఇక డబుల్ ఇస్మార్ట్ విషయానికి వస్తే ఈ సినిమా కేవలం రామ్ యాక్టింగ్ తోనే మంచి టాక్ ని సంపాదించిందని అభిమానుల కామెంట్లు. అతడు సిల్వర్ స్క్రీన్ పై శివతాండవం ఆడాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అయితే ఊచకోతనే చెప్పాలి. అతడు చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. రామ్ ఎనర్జీకి తోడు మాస్ డైలాగ్స్, ఫైట్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ మూవీలో అతడు 100కు 100% తన పాత్రను న్యాయం చేశాడు. సంజయ్ దత్ లాంటి సీనియర్ హీరోను కూడా డామినేట్ చేస్తూ తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోశాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా గానీ డబుల్ ఇస్మార్ట్ లో రామ్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మరోసారి బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ మూవీలో రామ్ ఊరమాస్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.